72 గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. శ్రీమన్ మహాగణాధిపతయ నమః. సాయినాథ పరబ్రహ్మణ్య నమః. ప్రస్తుత కాలంలో ఈ యొక్క ఏప్రిల్ మాసంలో ఒక్కొక్క రాశుల వారికి 12 రాశులకి ఎటువంటి శుభాశుభ ఫలితాలు జరగబోతున్నాయి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని వివరంగా జ్యోతిష్ శాస్త్ర ప్రకారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందులో భాగంగా ద్వాదశ రాశుల యొక్క సంచార ఫలితాల గురించి తెలుసుకునే ప్రయత్నంలో మేషరాశిలో 14వ తారీఖు నుండి ఈ నెల రవిగ్రహ సంచారము, అదేవిధంగా బుధుడు 30వ తారీఖు వరకు సంచరిస్తున్నాడు. 19వ తారీఖు నుంచి వృషభ రాశిలో శుక్రగ్రహ సంచారము, మిథునంలో గురువు సంచారము, సింహరాశిలో కేతుగ్రహ సంచారము, కుంభరాశిలో రాహుగ్రహ సంచారము, అదేవిధంగా ఏప్రిల్ 2 నుంచి కుజగ్రహ సంచారం మీనరాశిలోను మరియు శని భగవంతుని సంచారము జరుగుతూ ఉన్నాయి. ఇక ఒక్కొక్క రాశుల వారికి గ్రహ గమనాలను ఆధారం చేసుకుని వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మిథున రాశి. ఈ యొక్క మిథున రాశి జాతకులకు ప్రస్తుత కాలంలో విశేషమైన శుభ ఫలితాలతో పాటు కొంత అనవసరమైన ఖర్చులు చోటు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీ యొక్క ఖర్చు శుభ సంబంధంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. భ్రాతృవర్గ రీత్యా అంటే తోడబుట్టిన వారికి మీరిచ్చే సలహాలు గాని, వారి సలహాలను మీరు పాటించిన భవిష్యత్తుకు సంబంధించి తీసుకునే నిర్ణయాలలో చక్కని అవకాశాలు లాభిస్తాయి. ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ విఫలమవుతున్న వారు ప్రస్తుత కాలంలో గవర్నమెంట్ ద్వారా శుభవార్తలు వినే అవకాశం లభిస్తుంది. ఉద్యోగం లేని వారికి ఉద్యోగ లాభము, ఉద్యోగంలో ఉన్న వారికి ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ తీసుకోవడానికి ఇది చక్కని అవకాశము. ప్రత్యేకించి భాగ్యస్థానంలో రాహుగ్రహ సంచారం ద్వారా కంప్యూటర్ రంగంలో రాణించాలనుకున్న వారికి నూతన అవకాశాలు లాభిస్తాయి. విదేశీయాన ఉద్యోగాలు పొందాలనుకున్న వారికి ప్రస్తుత కాలంలో చేసే ప్రయత్నాలన్నీ అనుకోకుండా అనుకూలిస్తాయి. రాజకీయ పలుకుబడిని పెంచుకోవాలనుకున్న వారికి ఇది చక్కని తరుణోపాయంగా చెప్పడం జరుగుతుంది. చేస్తున్న ప్రతి పనిలో కూడా మంచి గుర్తింపు లభిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో విశేషమైన ధనలాభాలను ఆర్జిస్తారు. ప్రత్యేకంగా శుభ సంబంధమైన ఖర్చు ఏర్పడుతుంది కాబట్టి గృహ కొనుగోలు ద్వారా గాని లేదా కళ్యాణాల ద్వారా గాని కుటుంబంలో ఒక శుభ కార్యక్రమంలో పాల్గొంటారు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది. కుటుంబానికి సంబంధించి అనేక రకాల బాధ్యతలు మీ మీద పడడానికి ఇది అవకాశం ఎక్కువగా ఉందని తెలుసుకోవాలి. ప్రత్యేకంగా ఈ యొక్క మిథున రాశి వారికి లగ్న చతుర్థాధిపతి అయిన బుధుడు లాభస్థానంలో తృతీయాధిపతితో కలిసి సంచరిస్తున్న కారణంగా బుధాదిత్య యోగ ఫలితాన్ని పొందడం జరుగుతుంది. ఈ యొక్క బుధాదిత్య యోగ ఫలితంలో మంచి ఉద్యోగము, సకాలంలో జరగవలసిన వివాహాలు, అన్యోన్య దాంపత్యము, సత్సంతానము, దైవానుగ్రహం కలిగిన పుత్ర సంతానము, గృహయోగము సంపూర్ణంగా పొందడానికి ఇది చక్కని తరుణోపాయంగా తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ప్రత్యేకంగా ఈ రాశి వారు ఆర్థిక పరమైన సమస్యలు ఎదురు కాకుండా ఉండడానికి శుక్రగ్రహానికి సంబంధించి లక్ష్మీదేవి ఆలయంలో అమ్మవారిని విశేషంగా ఆరాధించడము, శుక్రగ్రహానికి సంబంధించిన శుక్రవారం నాడు దానం ఇవ్వడము, ప్రత్యేకంగా అమ్మవారి ఆలయంలో మీ యొక్క ముఖ్యమైన పని గనక జరగట్లేదు అనో లేకపోతే అమ్మవారి అనుగ్రహంతో పని ఏదైనా శుభ కార్యక్రమంగా జరగాలి అనుకున్న వాళ్ళు అమ్మవారి ఆలయంలో ఒక 12 దానిమ్మ పళ్ళను అమ్మవారికి సమర్పించి 6 పళ్ళు అమ్మవారికి, ఒక 6 పళ్ళు గుడి బయట కూర్చున్న పేదవారికి, వీలైతే 12 ఏళ్ల లోపల ఉన్న చిన్నపిల్లలకు, ఆడపిల్లలకు ఆ పండ్లను ప్రసాదంగా ఇచ్చి మనసులో ఉన్న కోరికను చెప్పుకుంటూ గనక ఇచ్చినట్లయితే మీ యొక్క మనోవాంఛలన్నీ అమ్మవారి ఆశీస్సులతో నెరవేరుతాయి. ప్రత్యేకంగా అమ్మవారిని సువాసిని పూజతో ఆరాధిస్తాం కాబట్టి 12 ఏళ్ల లోపల ఉన్న చిన్నపిల్లలకు ఈ యొక్క దానిమ్మ పళ్ళు ఇచ్చి నమస్కారం చేసుకున్నట్లయితే సాక్షాత్తు అమ్మవారి అనుగ్రహం వారికి సంపూర్ణంగా లభిస్తుంది. వారి కోరుకున్న సమస్త కోరికలు సకాలంలో నెరవేరుతాయి అనేది మనకు శాస్త్రవచనం. కాబట్టి చక్కగా ఆచరించండి, ఆనందకరమైన జీవితంలో జీవించండి. శుభస్య శీఘ్రం. కన్యారాశి. ఈ యొక్క కన్యారాశి జాతకులను కనుక మనం పరిశీలించినట్లయితే
లగ్నాధిపతి, లగ్న రాజ్యాధిపతి అయిన బుధుడు అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు. కాబట్టి ముఖ్యమైన పనుల్లో ఆరోగ్య విషయంలో ఒకటి జాగ్రత్తలు పాటించాలి. బంధువులకు మీ యొక్క వ్యక్తిగత విషయాలను చర్చనీయాంశం కాకుండా జాగ్రత్త పడడం తప్పనిసరి అన్న సత్యాన్ని తెలుసుకోవాలి. మీ యొక్క మాటకు చాలా విలువ ఉంటుంది. ప్రతి పనిని ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. మీరు చేసే ప్రతి పనిలో కూడా మంచి గుర్తింపు లభించేలా అవకాశాలు ఉన్నప్పటికీ మీరు ఎవరినైతే మనస్ఫూర్తిగా నమ్ముతారో వారి వైపు నుంచి కొంత వ్యతిరేకతను ఎదుర్కోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ప్రత్యేకంగా సప్తమ స్థానంలో శని భగవంతుడు కుజగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా వివాహ జీవితంలో సమస్యలు రాకుండా జాగ్రత్త పడాలి. కొన్ని సందర్భాలలో ఎప్పటి నుంచో పరిష్కారం కాని సమస్యలు, కోర్టు సమస్యలు తిరిగి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులకు కారణం కావచ్చు. వీలైనంత వరకు సంయమనాన్ని పాటించండి. ముఖ్యమైన విషయాల్లో మాత్రమే మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి. అష్టమ స్థానంలో రవిబుధుల సంచార ఫలితంగా తండ్రి గారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. బంధువులకు మీ యొక్క వ్యక్తిగత విషయాలను తెలియనీయకండి. ప్రత్యేకంగా ఆర్థికంగా మాత్రం విశేషమైన శుభ ఫలితాలు పొందుతారు. అనుకోని ధనలాభం మిమ్మల్ని ఆనందపడేలా చేస్తుంది. చతుర్థ సప్తమాధిపతి అయిన గురువు రాజ్యస్థానంలో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఉద్యోగ లాభము, ఉద్యోగంలో ఉన్నవారికి ఉన్నతమైన జీవితాన్ని పొందడానికి, చక్కని అవకాశాలు పొందడానికి ఇది మంచి సమయంగా చెప్పడం జరుగుతుంది. క్షేత్ర సందర్శనం చేసే అవకాశం తప్పకుండా కలుగుతుంది. పుణ్యనదీ స్నాన ఫలితము, దైవ కార్యాచరణకు ఇది అత్యుత్తమమైన కాలము. ప్రత్యేకంగా ప్రతి పనిలో కూడా కొంత మానసిక చింతన అనేది మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. ప్రతి పనిని ఏ పనిని చేపట్టినా అవుతుందా కాదా, చేద్దామా వద్దా, చేయగలమా లేదా, అసలు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అనే ఒక సందేహ ధోరణిలో ఉంటారు. మీ యొక్క ఆలోచనను ఎప్పుడైతే పాజిటివ్ గా ఆలోచిస్తారో మీరు చేపట్టిన ప్రతి పనిలో కూడా శుభ ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క కన్యా రాశి వారు ప్రత్యేకంగా అష్టమ స్థానంలో సంచరిస్తున్న రవి బుధుల సంచార ఫలితంగా సూర్యగ్రహానికి సంబంధించి ఆదిత్య హృదయ పారాయణ, ప్రతిరోజు సూర్య నమస్కారాదులు ఆచరించడము, బుధగ్రహానికి ప్రతి దేవతగా విష్ణు సహస్రనామ పారాయణ గాని లేదా బుధవారం నాడు గణపతిని గరికతో పూజించిన అనేక రకాల శుభ ఫలితాలు పొందుతారు. సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందడానికి చక్కని అవకాశం లభిస్తుంది. ఎప్పటి నుంచో పరిష్కారం కాని సమస్యలు పరిష్కరించబడతాయి. వ్యయ స్థానంలో సంచరిస్తున్న కేతువు కారణంగా మీరు ఎదుర్కొంటున్న సమస్యలకు అసలు నాకు ఈ జీవితం అవసరమా అనుకునే పరిస్థితులు ఏర్పడతాయి. అటువంటి సందర్భంలో మీరు పాజిటివ్ గా ఆలోచించి మంచి జీవితాన్ని పొందడానికి గనక చేసే ప్రయత్నాలలో ప్రతి పనిలో విజయాన్ని పొందడానికి చక్కని అవకాశాలు ఉంటాయి. ఎరుపు వర్ణంలో ఉన్న గణపతిని పూజిస్తూ ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని ప్రతినిత్యము గనక పఠిస్తూ ఉన్నట్లయితే మీరు ఎదుర్కొనబోతున్న అనేక రకాల సమస్యల నుంచి బయటపడతారు. కాబట్టి చక్కగా ఆచరించండి. ఆనందకరమైన జీవితంలో వర్ధిల్లండి. శుభస్య శీఘ్రం.